హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. సెకండ్ వీక్ ట్యూస్డే మార్నింగ్ 6 o'clockకి ప్రీ ఓటింగ్ అనాలిసిస్ ఆన్లైన్ సైట్స్లో ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉందో మనం ఈరోజు చూద్దాం. ఇది మనం 100% నమ్మొచ్చా అంటే 100% యాక్యురేట్గా ఉండవు, బట్ కొంచెం దగ్గరగా ఉంటాయి. కొన్నిసార్లు కొంచెం పియర్ స్టంట్లు కూడా ఉంటాయి. బట్ లాస్ట్ వీక్ అయితే ఈ ట్రెండ్ ప్రకారమే బేబక్ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకంటే ఆమె కన్సిస్టెంట్గా మొత్తం 3 రోజులు ఆమె డౌన్లో ఉన్నారు, లాస్ట్లో ఉన్నారు, అలాగే ఎలిమినేట్ అయిపోయారు. ఈరోజు అఫీషియల్గా మనకు ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వలేదు. మనకి ఈరోజు మిడ్నైట్ ఓపెన్ అవుతాయి. బట్ ఆల్రెడీ మనకి నామినేషన్ తెలుసు కాబట్టి అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయి, లాస్ట్ వీక్ కూడా అలాగే ఓపెన్ అయిపోయి, అండ్ ఆ ట్రెండ్ ప్రకారమే బేబక్ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ అన్అఫీషియల్ ఆన్లైన్ ఓటింగ్ పోల్స్లో, ప్రీ ఓటింగ్ పోల్స్లో ట్యూస్డే మార్నింగ్కి ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా అందరికీ తెలిసిందే కదా, 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇంకోసారి చదువుతా. శేఖర్ భాష, నైనిక, ఆయచవము, సీత, పృథ్వీరాజు, మణికంఠ, విష్ణుప్రియ, నిఖిల్. సో వీళ్ళు 8 మంది ఉన్నారు కదా. టాప్ నుంచి చూద్దాం. టాప్ నుంచి ఫస్ట్ 2 మెంబర్స్కి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది కొన్ని దగ్గర. ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు. ఈ ఫస్ట్ 3 సైట్లో నేను తీసాను. వీటిలో కొంచెం బల్క్గా పడతాయి కాబట్టి వాటిలో నేను తీస్తే నిఖిల్కి ఫస్ట్ 26% ఉంది ఓటింగ్. సెకండ్ విష్ణుప్రియ ఆల్మోస్ట్ 19% ఓటింగ్ ఉంది. విష్ణుప్రియకి నిన్నటి ఎపిసోడ్ చాలా ప్లస్ పాయింట్ అయింది. గ్రాడ్యువల్లీ ఆర్ ఈవెంచువల్లీ ఆమెకి నెంబర్ 1 అయినా కూడా నేను ఆశ్చర్యపోక్కర్లేదు, మీరు కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఆమెకు కూడా డీసెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిఖిల్ కూడా మెల్లిగా డౌన్ అవుతున్నారు కాబట్టి ఆయన 1 నుంచి 2 కూడా ఫ్లిప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆయన మళ్ళీ ఆడితే ఆయన కూడా రైజ్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో నిఖిల్ అయితే ఫస్టే ఉన్నాడు 26, విష్ణుప్రియ 19. మణికంఠ 3వ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. మణికంఠకి స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది. 15.28% ఓటింగ్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 15% అనుకోండి. 4th ఏమో శేఖర్ భాష ఉన్నాడు 9%. 5th నైనిక 8%. నెక్స్ట్ 6th ఆదిత్య ఓం 8%. అంటే నైనికకి ఏమికి జస్ట్ ఆమె 8.7, ఈయన 8.2 అలా ఉన్నారు. సీత 7%లో ఉంది. పృథ్వీరాజ్ 6.5%లో ఉన్నారు ఒక సైట్లో, ఒక ఆన్లైన్ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో. సో ఇలా ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే పృథ్వీరాజు, సీత, ఆయచవము, నైనిక, శేఖర్ భాష వీళ్ళందరికీ పెద్ద మేజర్ డిఫరెన్స్ లేదు. బట్ ఎక్కువ డేంజర్ జోన్లో అయితే ఆదిత్యవము, సీత, పృథ్వీరాజ్ ఉన్నారనిపిస్తుంది. ఇంకో దాంట్లో చూస్తే ఫస్ట్ వచ్చేసరికి నిఖిలే ఉన్నాడు 25%, సెకండ్ విష్ణుప్రియ 21%, 3 మణికంఠ 18%, 4th ఇక్కడ నైనిక 10%, 5th భాష 9%, 6th ఆదిత్య 7, 7th సీత 6, పృథ్వీరాజ్ 5. సో ఇక్కడ కూడా చూస్తే బాటమ్ 3 ఆదిత్య, సీత, పృథ్వీరాజ్ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు యాజ్ ఆఫ్ నో. రేపు పొద్దున్న అఫీషియల్గా పడినా కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది సిమిలర్గా. ఇంకో దాంట్లోకి వచ్చేసరికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు, సెకండ్ విష్ణుప్రియ, 3 మణికంఠ, 4 నైనిక, ఇక్కడ సీత 5 ఉంది, పృథ్వీరాజ్ 6 ఉంది, ఆదిత్య 7, భాష 8. కానీ ఇక్కడికి వచ్చేసరికి సీత, పృథ్వీరాజ్, ఆదిత్య, భాష కూడా అందరు సింగిల్ డిజిట్లో ఉన్నారు 8%, 9%లో. సో ఓవరాల్గా ట్రెండ్ ప్రకారం చూస్తే పృథ్వీరాజు, సీత, ఆదిత్య ఓము వీళ్ళు ముగ్గురు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పృథ్వీరాజు, సీత మరీ ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఇదే కానీ కంటిన్యూ అయితే వీళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ట్యూస్డే మార్నింగ్కి అన్అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం వీళ్ళు లీస్ట్లో ఉన్నారు. ఏమైనా అవ్వచ్చు. ఈరోజు టాస్క్లు మొదలవుతాయి కాబట్టి లాస్ట్ టైం చీఫ్స్కి పెట్టినట్టే మళ్ళీ ఈసారి చీఫ్స్కో కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెడతారు. బట్ ఏదో టాస్క్ ఉంటాయి కాబట్టి టాస్క్లో ఏమైనా బలమైన పర్ఫార్మెన్స్ చేసినా, ఏమైనా పెద్ద గొడవలైనా వీళ్ళకి జంప్ అవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ 3 అయితే మారవు. ఏంటంటే నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠకి సాలిడ్ ఓటింగ్ అయితే పడుతుంది. ఎక్కడ చూసినా కూడా అన్అఫీషియల్ సైట్స్లో చూసినా, యూట్యూబ్ పోల్స్లో చూసినా అలాగే ఉంది. ఇది మ్యాటరు. మళ్ళీ రేపు మార్నింగ్ ఎలా ఉందో ట్రెండ్ చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎలా ఉంది. మీకు కానీ కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్తో పాటు మన మెయిన్ ఇది కాదు, చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, చూడలేని వాళ్ళ కోసం చెప్తున్నా. మనం బిగ్ బాస్ రివ్యూస్ అప్డేటెడ్గా అన్నీ ఇస్తాం. 24/7 లైవ్ అప్డేట్స్, మిడ్ నైట్ రివ్యూస్, మెయిన్ ఎపిసోడ్ రివ్యూస్, మార్నింగ్ టు లైవ్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. దాంతోపాటు ఓటింగ్ అనాలిసిస్ కూడా చేస్తున్నా. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.